కమోడిటీ ట్రేడర్స్కు స్వాగతం. ఈరోజు కమోడిటీస్లో ప్రధానంగా ఎనర్జీ సెక్టార్లో క్రూడ్ అండ్ న్యాచురల్ గ్యాస్ ఏ విధంగా ట్రేడ్ అయ్యే అవకాశం ఉందో ఒక పరిశీలన. ముందుగా క్రూడ్ ప్రజెంట్ ఇప్పుడు 4500 నుంచి 4510 దగ్గర ఈ రేంజ్లో ట్రేడ్ అవుతుంది. యాక్చువల్గా 4520 ఇస్ ద క్రూషియల్ పాయింట్. మార్కెట్ 4520 బ్రేక్అవుట్ అవుతే అక్కడి నుంచి ఒక 60 నుంచి 70 పాయింట్స్ అప్ ట్రెండ్ తీసుకునే అవకాశం ఉంది. యాక్చువల్గా మార్కెట్ 4540 దగ్గర నుంచి కూడా ఒక ట్రెండ్లో ఒక 60 పాయింట్లు మార్కెట్ అప్ ట్రెండ్ తీసుకుంది. అది 4520 ఇస్ దానికి హయ్యర్ క్యాప్ అని అనుకోవచ్చు. అక్కడి నుంచి బ్రేక్అవుట్ అవ్వకుండా మళ్ళీ కిందకు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ 4520 పైన కానీ మార్కెట్ కానీ సస్టైన్ అవుతే మార్కెట్ అప్ ట్రెండ్కి వెళ్ళే అవకాశం ఉంది. అది బ్రేక్ చేయలేకుండా మార్కెట్ మళ్ళీ అప్పుడు కిందకు వస్తుంది. 4500 వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి కానీ 4490 కానీ బ్రేక్ చేసి మార్కెట్ కానీ కిందకు వస్తే ఇక్కడ నుంచి డ్రాస్టికల్గా 100 పాయింట్లు పట్టడానికి అయితే ఒక అవకాశం ఉంది. కానీ ఓవరాల్గా ఇప్పుడు ట్రెండ్ చూసుకుంటే అప్ ట్రెండ్ ఉన్నది కాబట్టి మనం ట్రెండ్ని ఫాలో అవ్వాలి. కాబట్టి ఆ 4520 బ్రేక్అవుట్ వస్తే బై చేసి ఆ మినిమం ప్రాఫిట్స్ని తీసుకోవడానికి ప్రయత్నించేయండి. అట్ ద సేమ్ టైం న్యాచురల్ గ్యాస్ ప్రజెంట్ ఇప్పుడు 205.80 పైసా 205.60 పైసా నడుస్తుంది. ఇది 206.50 పైసా బ్రేక్అవుట్ వస్తే దానిపై నుంచి అబ్సల్యూట్లీ అప్ ట్రెండ్ తీసుకుంటుంది. యాక్చువల్గా ఒకవేళ ఏదైనా డౌన్ ట్రెండ్ వస్తే మ్యాక్సిమం 204 బ్రేక్ అవ్వదు. 204 బ్రేక్ అవ్వకుండా మళ్ళీ బౌన్స్ బ్యాక్ వచ్చి పైకి వెళ్తా ఉంటే 206.50 పైసా దగ్గర బై చేయండి. అక్కడ నుంచి 2 నుంచి 4 రూపాయలు ఈజీగా లాభ పట్టడానికి అవకాశం ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా 204 కానీ బ్రేక్అవుట్ అవుతే 197 ఇస్ గ్యారంటీ. కానీ 204 బ్రేక్అవుట్ అనే ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయి. ఈ రెండింటిని కూడా మీరు అబ్జర్వ్ చేసుకుని మనకి ట్రేడ్ చేస్తే మనకి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. మరొకసారి మనం క్రూడ్ పరిశీలిద్దాం. క్రూడ్ మనకి మార్నింగ్ నుంచి కూడా చూసుకుంటే ఏదైతే డౌన్ ట్రెండ్ లో ఓపెన్ అయ్యి ఒక స్వింగ్ ని ఫాలో అవుతుంది కాబట్టి అప్ ట్రెండ్ ని ఫాలో అవుతుంది కాబట్టి ఇప్పుడు ఏదైతే 4520 అన్నా 4520 పైన మార్కెట్ సస్టైన్ అవుతాయి అబ్సల్యూట్లీ బై చేయండి. అక్కడ నుంచి 50-60 పాయింట్లు లాభ పట్టడానికి ఒక మంచి అవకాశం అయితే ఉంది. 4520 కానీ బ్రేక్ చేయకుండా మార్కెట్ అక్కడ నుంచి ఆ సప్లై జోన్ నుంచి కానీ మనకి మార్కెట్ కానీ డౌన్ ట్రెండ్ కానీ వస్తే అక్కడి నుంచి మనకి 4490 బ్రేక్అవుట్ అవడం అక్కడి నుంచి సుమారుగా 100 పాయింట్ల పైనే మార్కెట్ డ్రాస్టికల్ గా డౌన్ ట్రెండ్ అవడానికి కూడా ఒక అవకాశం ఉంది. ఈ రెండాటిని కూడా పరిశీలించేసి దాని ప్రకారం క్రూడ్ కానీ ట్రేడ్ చేస్తే మనకి 8 లోపులోనే మనకు కావాల్సినటువంటి ప్రాఫిట్ తీసుకుని మనం మార్కెట్ నుంచి బయట రావడానికి ఒక గొప్ప అవకాశం అయితే ఉంది. అదేవిధంగా న్యాచురల్ గ్యాస్ మరొకసారి చెప్తున్నాను. న్యాచురల్ గ్యాస్ 204 ఇస్ ద సపోర్ట్ లెవెల్. 204 దగ్గర నుంచి మళ్ళీ బౌన్స్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు యాక్చువల్గా ఆల్రెడీ 206 దగ్గర నుంచి 204.5 వరకు వచ్చింది. ఇప్పుడు ఇక్కడ నుంచి కూడా ఏదైనా మహా అయితే మాక్సిమం ఒక 1 రూపీ వరకు కిందకు వచ్చి అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అవడానికి అవకాశం ఉంటుంది. బౌన్స్ బ్యాక్ అయినప్పుడు 206.50 పైసా మీరు బేరీజ్ గా చేసుకోండి. 206.5 బ్రేక్అవుట్ అవుతే అక్కడి నుంచి ఒక 4 నుంచి 5 రూపాయలు మీరు లాభ పట్టడానికి అవకాశం కూడా ఉంటుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.